దేవుడిచ్చినవి ఎక్కువగా వాడుకోవటం తగదు. తగినంత వరకు వాడుకోవటం మంచిది. డబ్బు ఎక్కువైనా, వినోదాలు ఎక్కువైనా, విలాసాలు ఎక్కువైనా, తిండి ఎక్కువైనా, అల్లరితో కూడిన ఆటపాటలు ఎక్కువైనా ఎవరికి ప్రమాదం? మనకే కదా. అధికం అనేది మనకే ప్రమాదం. తగినంత అనేది దేవుడు గీత గీచాడు. ఆ గీత దాటిపోతూ ఉన్నాం. దేవుడు మనుషులకు అన్నీ ఇచ్చాడు, ఈవులన్నీ ఇచ్చాడు, కావలసినవన్నీ ఇచ్చాడు, సమృద్ధి ఇచ్చాడు. ఏది తరుగు చేయలే. తిండి కావచ్చు, బట్టలు కావచ్చు, లోకాశలు కావచ్చు, లోకంలో ఉన్నవి ఏవైనా కావచ్చు, ఆ గీడు దాటిపోతూ ఉన్నావు. తగినంత దేవుడు చెబితే మితిమీరిపోతూ ఉన్నావు. ఇచ్చిన దేవుడు తగినంత వరకు వాడుకోండి అన్నాడు. మనం ఏం చేస్తూ ఉన్నాం? ఆ తగినంత దేవుడు గీటికి ఇస్తే దాన్ని దాటి వెళ్ళిపోతూ ఉన్నాం. ఈ ఫోన్లో చూడటం ఎక్కువైపోయింది అనుకోండి, ఏమైపోతావు? నీవు దేవునికి దూరం అయిపోతావు. మరి దేవుని పిల్లలకు వ్యర్థమైనవి వాడుకోవటం తగదు. అందుకే ప్రమాదంలో పడిపోతున్నాం.